రైతులు పంట సాగులో భాగంగా మంచి దిగుబడులు సాధించాలంటే ముందుగా దానికి భూసార పరీక్ష అవసరం. అలాగే రైతుకు సంబంధించిన తన భూమి తనదే అని నిరూపించుకోవడానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఈ హక్కులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో దాదాపు చాలా మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు. ముందుగా ఈ భూమి హక్కులకు సంబంధించి రైతులు ఏ విధంగా అయితే పంటలు సాగు చేసుకుంటారో చాలామంది రైతులకు తమ భూమికి సంబంధించి హక్కులు ఏ విధంగా నిరూపించుకోవాలనే విషయం గురించి చాలామందికి తెలియదు. సో ఈ క్రమంలో అసలు ఏ విధంగా హక్కులు నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? షాద్ గారు, మనం చాలా సందర్భాల్లో నెలతల్లి కార్యక్రమం నుంచి ఒక మాట చెప్తూ వస్తున్నాం. రైతులకి తమ భూమిలో పంట బాగా పండాలంటే ఏ పంట వేయాలో ఏ మందు వేయాలో తెలవాలి. అందుకోసం భూసార పరీక్షలు చేసుకోవాలని మాట్లాడుతున్నాం. పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా భూసార పరీక్షలు చెప్తున్నాయి. పంట దిగుబడి బాగా రావాలంటే భూసార పరీక్ష ఎంత కీలకమో, ఆ భూమి హక్కు భద్రంగా ఉందా లేదా, హక్కులు కాపాడుకోవాలంటే ప్రతి సంవత్సరం ఒకసారి భూమి హక్కు పరీక్ష చేసుకోవడం కూడా అంతే కీలకం. జూన్ నెల ఇప్పుడు పంటల సీజన్ మొదలైంది, విత్తనాలు వేస్తుంటాము. మే జూన్ నెలల్లో సాధారణంగా భూమి చదును చేసుకొని ఏమైనా వీలైతే భూసార పరీక్షలు చేసుకుంటామో, అదేవిధంగా ప్రతి సంవత్సరము మనము నెలతల్లి ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాము. భూమి ఉన్న ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. భూసార పరీక్ష ఎట్లాగో భూమి హక్కుల పరీక్ష ఎట్లాగా. మనం ఇంకో మాట కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాం. ఆరోగ్య పరీక్షలు పోతున్నాం. ఇంతకుముందు జబ్బు చేస్తేనే పోయి ల్యాబ్లో పోయి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి మనమే పోతున్నాం ల్యాబ్కి పోయి అన్ని రకాల పరీక్షలు చేసుకొని అన్ని బాగానే ఉన్నాయో చూసుకుంటున్నాం. బాగున్నాయంటే సంతోషం, బాగలేకపోతే వెంటనే మనం ఏదో వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. అచ్చం అట్లాగే భూమి హక్కుల పరీక్ష జరగాలి. అది జరగాలంటే మీరు అడిగిన ప్రశ్న, భూమి హక్కులు ఏమున్నాయో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ర్యాపిడ్గా, చాలా తొందరగా భూమి చట్టాలలో మార్పులు వస్తున్నాయి, భూమి రికార్డుల మార్పులు వస్తున్నాయి. 2004 పరిస్థితికి 2025 పరిస్థితి కనుక మీరు చూస్తే 2 దశాబ్దాలలో భూమి రికార్డులు సంపూర్ణంగా మారిపోయినాయి. ఒకప్పుడు మీకు మీ భూమి చూసుకోవాలి అంటే ఊళ్ళో ఉన్న విఆర్ఓనో పట్టేలు పట్టువారి వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే పహానీ, అడంగల్ నకలు మాత్రమే ఆధారం. మీరు ఆయన దగ్గరికి పోయి అది చూసుకుంటే తప్ప మీ భూమి ఉందా లేదో తెలియదు. కానీ ఈ రోజున మీ జేబులోకి వెళ్ళి సెల్ ఫోన్ తీసుకొని 2 బటన్లు నొక్కితే మీ భూమి మీ రికార్డులో ఉందా లేదో చూసుకోవచ్చు. అంత మార్పు వచ్చింది. దాంతోపాటుగా భూమి చట్టాల్లో కూడా భారీ మార్పులు వచ్చినాయి. అది ఆర్ఓఆర్ చట్టాలు కావచ్చు, ఏది కావచ్చు. సో అందుకే ఒక నినాదం ప్రతి రైతు 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. భూమి హక్కుల పరీక్ష మనం ఏం చూస్తామంటే ఈ సెల్ ఫోన్లో ప్రభుత్వం ఉంచిన రికార్డులో మన భూమి గురించి ఏముంది, ఇంకా మాన్యువల్గా ఉన్న కాగితాలలో ఏముంది, ఇవి చెక్ చేసుకోవడం ఒక ఎత్తు. రెండోది, మన దగ్గర ఉన్న కాగితాలు ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. రైతు దగ్గర ఏముంటాయి, భూమి ఉన్న వాళ్ళ దగ్గర పట్టదారు పాస్ పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రం. ఇంతకుముందు 2 పుస్తకాలు, ఇప్పుడు 1 పుస్తకంగా మారింది. ఏదన్నా దస్తావేజులు కొనుగోలు చేస్తే ఆ దస్తావేజులు, లేదా ప్రభుత్వం వచ్చి సర్టిఫికేట్స్, ఈ కాగితాలన్నిటినీ ఒకసారి చూసుకోవాలి. రెండోది కీలకంగా ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ సంవత్సరంలో మారిన రికార్డుని ప్రింట్ తీసి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూనే అప్పుడు మనకు భూమి హక్కు భద్రంగా ఉందా లేదా అన్న విషయం తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈ భూమి హక్కులకు సంబంధించి చాలా ఇష్యూస్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు, కారణం ఎందుకు? 2 ప్రధాన కారణాలు. ఇప్పుడు ఆ కారణాలు కనుక రైతు అర్థం చేసుకుంటే భూమి హక్కులు ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇప్పుడు అన్నట్టుగా 2 దశాబ్దాలకు వెనక్కి వెళ్ళి చూస్తే కాగితంతో పెద్దగా పనేం లేదు. అప్పుడు కాగితంతో ఎప్పుడు పని ఏర్పడేది, నాకు ఎప్పుడన్నా బ్యాంకులో రుణం కావాలంటే ఒక కాగితంతో ఏర్పడేది. అది కూడా అడంగల్ పహానీనో పాస్బుక్ పోతే నాకు పంట రుణం పుట్టేది. లేదా కోఆపరేటివ్ బ్యాంకులకు వెళ్ళి ఎరువులో, విత్తనాలు, పురుగు మందులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు నాకు రికార్డుతో పని పడేది. అంత తప్ప పెద్దగా రికార్డుతో లేదు. మీరు ఉన్న మొత్తం రైతాంగంలో ఎంతమంది పోయి బ్యాంకు రుణాలు తెచ్చుకునేవాళ్ళు, ఎంతమందికి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందేటివి, మిగతా వాళ్ళు పెద్దగా పని లేదు. కానీ గడిచిన 20 సంవత్సరాలలో రైతుకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకము భూమి రికార్డుతో ముడిపడి ఉంది. అది రైతు బంధు, రైతు భరోసా తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా ఏదైనా కావచ్చు, కేంద్రం ఇస్తున్న 6,000 4,000 రూపాయల డబ్బులు కావచ్చు, బీమా డబ్బులు కావచ్చు, లేదా ఎప్పుడన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టపరిహారం కావచ్చు, ఏదైనా సరే రైతుగా మీ భూమికి ప్రభుత్వం నుంచి ఏ మేలు దక్కాలన్నా మీ చేతిలో పాస్ పుస్తకం ఉంటే తప్ప రాదు. ఇక రెండవది,
ఆ భూమి మీరు అమ్మాలన్నా, ఎవరికైనా దానం ఇవ్వాలన్నా, వారసత్వంగా పంచుకోవాలన్నా రికార్డులో ఉంటే తప్ప జరగని పరిస్థితి. సో దీనివల్ల మీకు కాగితాలకు చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఇక రెండోది, ఒకప్పుడు ఉభయ రాష్ట్రాలలో మరి ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలలో, భూమిలో తక్కువ ఉన్న ప్రాంతాలలో అంతా నోటి మాట మీదనే. మీరు నాకు భూమి అమ్మినా మీరు నోటి మాట మీరు అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే భూమి విలువలు తక్కువ, అవగాహన తక్కువ, భూమి ఎక్కడికి పోతుంది అని ఒక యాటిట్యూడ్. ఇప్పుడు కూడా మీకన్నా ఉందా కాగితం ఉందా, ఎడిపోతుంది సార్ దున్నుకుంటున్నాం, ఉంటుంది భూమి ఎడిపోతుంది. కానీ ఇప్పుడు అది మారింది. 2 దశాలు ఎందుకు మారింది అంటే భూముల విలువలు పెరగటం వల్ల వివాదాలు పెరిగినాయి, భూమి హక్కుల మీద ఒత్తిడి పెరిగిన ఈ నేపథ్యంలో ఒకప్పుడు భూమి ఉంటే చాలు ఏ కాగితం లేకున్నా పర్వాలేదనే దశ నుంచి 2 దశాబ్దాలలో భూమి లేకపోయినా కాగితం ఉంటే బాగుండనే దశకు వచ్చేసాం. అందుకే మనకు కాగితాల ప్రాముఖ్యత పెరిగింది. దురదృష్టం ఏంటంటే కాగితాల ప్రాధాన్యత పెరిగింది, కాగితాలు కావాలని రైతాంగం భూ యజమానులు కోరుకుంటున్నారు. కానీ ఈరోజు కూడా మనకు భూమి ఉంటే ఏ కాగితాలు ఉండాలి, ఏ రికార్డుల్లో పేరు ఉండాలి, ఏ కాగితాలు ఏ రికార్డులో ఉంటే భూమి మీద హక్కు భద్రంగా ఉన్నట్టు లేకపోతే చిక్కున్నట్టు అనే ప్రాథమిక జ్ఞానం కూడా ఇప్పటికీ చాలామందికి లేదు. మీరు ఈ రోజున మీరు ఇంతకాలంగా అగ్రి జర్నలిస్ట్గా పనిచేస్తున్న చాలా వేల మంది రైతులు మీరు మాట్లాడుంటే ఒక ప్రశ్న అడగండి రైతుని, మీకు భూమి ఉంది కదా, దీనికి ఏముంటే మీకు ఇది హక్కు ఉన్నట్టు అడగండి. పోనీ ఒక ప్రశ్న నేను అన్ని గ్యాదరింగ్లో అడుగుతుంటా, మీకు భూమి ఉందా అని అడుగుతా, ఉంది అన్నారు అనుకో, ఈ భూమి మీదే అనడానికి ఏంటి గ్యారంటీ అని అడుగుతా. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు తప్ప చట్టం దృష్టిలో గీ కాగితాలు ఉంటేనే భూమి మీద హక్కు భద్రంగా ఉన్న అంశం ఇప్పటి కూడా రైతాంగానికి పూర్తిగా తెలియదు. ఎట్లాంటి కాగితాలు ఉండాలి సార్ రైతు దగ్గర నిరూపించుకోవడానికి? మనం అంటే చాలా స్పష్టంగా రైతుకు సూటిగా సింపుల్గా అర్థం కావాలంటే ఒక నినాదం చెప్తున్నాం పెద్ద ఎత్తున. గడిచిన 7-8 ఏళ్ళకి ఏమంటున్నామంటే, మీ భూమి హక్కు మీకు భద్రంగా ఉండాలి అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. స్వాధీనంలో భూమి అంటే భూమి మీ చేతిలో ఉండాలి, లేదా మీరు ఏమైనా కౌలుకో పాలుకో వచ్చి ఉంటే అది మీ చేతిలో ఉన్నట్టు కింద లెక్క. మీ అజమాయిషిలో లేదా మీ చేతిలో మీ భూమి మీ కంట్రోల్లో ఉండాలి. మొట్టమొదటి స్వాధీనంలో భూమి. 2 చేతిలో పట్టా. ఉభయ రాష్ట్రాలలో 6 చట్టం కింద ఇస్తున్న పాస్ పుస్తకం మీ చేతిలో ఉండాలి. ఇది రెండోది. మూడోది రెవెన్యూ రికార్డుల్లో పేరు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ కీలకంగా ఉన్న 6 రికార్డు కావచ్చు, ఇక్కడ భూభారతి కావచ్చు, అక్కడ 1B రికార్డు కావచ్చు, అడంగల్ పహాని కావచ్చు, ఈ కీలకమైన రికార్డులో పేరు ఉండాలి. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరు ఉంటేనే భూమి హక్కులకి భద్రత. అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భూమి ఉన్న రైతు చూసుకోవాల్సిన 3 అంశాలు. ఈ రోజున భూమి మీ స్వాధీనంలో ఉందా, మీ గట్లు చూసుకున్నారా, మొట్టమొదటిది. రెండో అంశం చూసుకోవాల్సింది మీ చేతిలో పాస్ పుస్తకం ఉందా. ఒకటి, ఈ పాస్ పుస్తకం రావడానికలా అంటే ఏ విధంగా మీకు భూమి వస్తే ఆ కాగితం ఉండాలి. కొనుక్కుంటే కొనుగోలు కాగితం ఉండాలి, బాగా పంపకాలదారు వస్తే బాగా పంపకాల కాగితం ఉండాలి, ఎవరైనా దానం ఇస్తే దానపత్రం ఉండాలి, ఈ కాగితం ఉండాలి. లేదా ప్రభుత్వం కనుక పట్టా ఇస్తే ప్రభుత్వం ఇచ్చిన కాగితం ఉండాలి. ఇది రెండోది చూసుకోవాలి. ఇక మూడోది, కీలకమైన రికార్డులు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే భూమి రికార్డులు ఏంటి కీలకం? భూభారతి రికార్డు, పాత రికార్డు ఖాసరా, అంతకంటే ముందు సేతువారు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా మన పేర్లు ఉన్నాయో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కనుక అయితే అడంగల్లో పేరుందా, ఆర్ఎస్ఆర్లో ఎవరి పేరు ఉంది, ఆర్ఎస్ఆర్కి అడంగల్కు లింక్ కుదురుతుందా లేదా. ఇక చివరిగా ఈ మధ్యలో ఒక కొత్త సమస్య వచ్చి పడింది, అది ఉందా లేదా తెలవాలి అంటే మీ పట్టా నెంబరు మీ సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉందా లేదా. ఎందుకంటే ఆ నిషేధ జాబితాలో ఉందనుకో భూమి మందే అవుతుంది, అమ్ముకోవడానికి వీలు లేదు. కాబట్టి వీటన్నిటితో పాటుగా నిషేధిత జాబితాలో ఉందా లేదా చూసుకోవాలి. నేను చెప్పిన ఎన్ని రికార్డులు ఉన్నాయి? 5-6. అసలు మొత్తం రెవెన్యూ రికార్డుల సంఖ్య చూసుకుంటే 2 రాష్ట్రాల్లో 50 దాకా ఉంటాయి రెవెన్యూ రికార్డులు. మండల ఆఫీస్లో కొన్ని రికార్డులు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొన్ని రికార్డులు, మా గ్రామ స్థాయిలో కొన్ని రికార్డులు, ఇవన్నీ కలిపితే 40-50. ఇన్నితో పనిలేదు. నేను చెప్పిన ఈ 4-5 రికార్డులు కనుక చూసుకోగలిగితే, ఇవి ఉన్నట్లయితే ఉన్నంతలో భూమి హక్కు భద్రత. ఇంకో మాట కూడా అంటాను నేను, ఇన్ని ఉన్నంత మాత్రం గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ ఏమీ లేదు. ఉన్నంతలో భద్రత, రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే ఇవి మనని కాపాడతాయి. అంటే మీరు అన్నట్టు కేవలం ఒక పాస్ పుస్తకం ఉంటే సరిపోతుందా? అంటే అన్ని హక్కులు వచ్చినట్టు అంటే చాలామంది అనుకుంటున్నారు తెలంగాణలో అప్పుడు ప్రచారం ఉంది, పాస్బుక్ ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టే అని. మీకు పాస్పోర్ట్ ఉంటే ఎంత భద్రంగా ఉన్నట్టుందో మీ చేతిలో పాస్బుక్ ఉంటే మీ భూమికి అంతే అని. కానీ మనం ఈ విషయంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. రైతాంగానికి, భూ యజమానులకు అర్థం కావాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరే రాష్ట్రంలో అయినా సరే, మీ భూమి ఉంది, మీకు భూమి హక్కు ఉంది అని చెప్పే రికార్డ్ ఏదైతే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందో, మెయింటైన్ చేసిన ప్రభుత్వమే ఆ ఎంట్రీకి గ్యారంటీ ఇవ్వదు. పలానా రికార్డులో నా పేరున్నంత మాత్రాన ఇక నేను యజమానిని అని చెప్పుకోవడానికి వీలు ఏమీ లేదు. ఆ రికార్డులో పేరుంది అంటే నేను యజమానిగా భావించబడతా. రేపు శరత్ గారు వచ్చేసి అది సునీల్ భూమి కాదని కోర్టుల కేసు గెలిచిందనుకో, నా భూమి కాకుండా పోతుంది, మీ భూమి అయిపోతుంది. అంటే ఈ రోజున ఎన్ని రికార్డులు ఉన్నా ఆ రికార్డుల్లోని వివరాలు
ఏ యజమాని భూమి హక్కులు నిరూపించడానికి కూడా అంతిమ సాక్ష్యంగా పనికిరావు, గ్యారంటీ కాదు. ఆ ఎంట్రీకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. ఈ పలానా ఒక రికార్డులో ఉన్నంత మాత్రాన మనం వెంటనే యజమాని అయిపోం. దీని విషయంలో చాలా సందర్భాల్లో గౌరవ హైకోర్టులు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, ఆ మాటకు వస్తే గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఒక మాట అంటుంది భూమి రికార్డులకు సంబంధించి. మీరు భూమి యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన మీరు యజమాని కాకుండా పోరు. ఒకవేళ మీరు యజమానే కాదు కానీ మీ పేరు రెవెన్యూ రికార్డులో వచ్చింది, అంత మాత్రాన మీరు యజమాని అయిపోరు. ఆరు వాళ్ళు నా పేరు ఉంది కాబట్టి ఇక నాకు 2 ఎకరాలు చూపిస్తుంది, మీరు 2 ఎకరాలు చూపించండి రెవెన్యూ అధికారి అంటే చూపించడానికి వీలు లేదు. అంటే యాజమాన్య హక్కుల నిరూపణకి ఇవి సాక్ష్యంగా పనికొస్తాయి కానీ అంతిమ సాక్ష్యంగా పనికిరాదు. అందుకే రైతులు మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమికి సంబంధించి ఎన్ని కాగితాలు ఉండాలో, ఎన్ని రికార్డులు ఉండాలో వాటన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ఉండటం మంచిది. నేలతల్లి కార్యక్రమంలో దాదాపు మనం కొన్ని వందల కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు కూడా రైతులకు అంటే భూములకు సంబంధించి చాలా డౌట్లు ఉన్నాయి. సో అందులో భాగంగా అసలు భూమికి సంబంధించి భూమి హక్కుల పరీక్ష ఏ విధంగా చేసుకోవాలంట? ఇది చాలా కీలకం. కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. నా రిక్వెస్ట్, మనవి తెలంగాణలో ఉన్న రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా మనవి ఏంటంటే, మీ భూమి హక్కు మీరు కాపాడుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడబోతున్న భూమి హక్కుల పరీక్ష ఉంటుందో మీరు తప్పకుండా ఒకసారి చేసుకోండి. ఇది నేను చెప్తున్న దానికోసం మీరు ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు. నేను 2 దశలుగా చెప్తాను. ఒక భూమి హక్కుల పరీక్ష మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చేసుకోగలిగే ఒక భూమి హక్కుల పరీక్ష. మీ ఇంట్లో కంప్యూటరో మీ చేతిలో ఫోనో ఉంటే కనుక మీరే చేసుకోగలిగే ఒక హక్కుల పరీక్ష. రెండోది ఇంకొంచెం వివరంగా పోయేది. ఇప్పుడు ల్యాబ్లలో కూడా రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు మామూలు వేరు, సోఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ అవన్నీ చేయాలంటే అవి వేరు. ఇప్పుడు నేను ఎంఆర్ఐ దశ పరీక్షలు చెప్పట్లేదు, ఎక్స్రే, మూత్ర పరీక్ష, రక్త పరీక్షల గురించే మాట్లాడుతున్నాను. ఏం చేయాలి అంటే, ఒకటి మీ భూమి ఏ సర్వే నెంబర్లో ఉందో కరెక్ట్గా గుర్తించాలి. ఈరోజు కూడా చాలామంది రైతులకి వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబరే తెలియదు. ఆశ్చర్యంగా ఉంటుంది. 4 ఎకరాల రైతు ఉంటాడు, పండిస్తుంటాడు, తరాల నుంచి పంట పండించుకుంటాడు, మీ భూమి నెంబర్ ఎంత అంటే ఆలోచిస్తుంటాడు. సో ప్రతి రైతు మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది తన భూమి యొక్క సర్వే నెంబరు, విస్తీర్ణం. ఈ 2 కనుక తెలిసిన వెంటనే నెక్స్ట్ చేయాల్సింది ఆ భూమికి సంబంధించి తన దగ్గర ఉన్న కాగితాలు ముందు పెట్టుకోవాలి. అది పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు, ఏదైనా దస్తావేజ్ కావచ్చు, ఇంకే కాగితాలైనా. ఇది ఫస్ట్ స్టెప్ చేయాల్సింది. రెండోది, మనకు ఆన్లైన్లో ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయి కీలకంగా భూములకు సంబంధించి. తెలంగాణలో ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయి భూమి రికార్డు మనం చూసుకోగలిగేది. అందులో అతి ప్రధానమైనది ఇప్పుడు తెలంగాణలో అయితే భూభారతి వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ భూభారతి వెబ్సైట్లో కానీ మీ భూమి వెబ్సైట్లో కానీ కీలకమైన భూమి రికార్డులు ఉన్నాయి. ఒకటి 6 ఉంది, అంటే హక్కుల రికార్డు మీకు ఈ వెబ్సైట్లో కనపడుతుంది. ఆ ఊరిలో ఏ యజమాని ఉన్నాడు, ఎంత భూమి ఉన్న వివరం మనం అందులో వెతుక్కోవచ్చు. రెండోది, తెలంగాణలో ఇప్పుడు లేదు కానీ ఆంధ్రాలో అడంగల్ ఉంది. ఒకప్పుడు తెలంగాణ పహానీ ఉండేది, ఇప్పుడు పహానీ రాబోతుంది తెలంగాణలో. ఇంతకుముందు ఉండే, మధ్యలో లేదు, మళ్ళీ వస్తుంది. ఇది ఇంకొక కీలకమైన రికార్డు. మూడోది, ఈ సర్వే పటాలు కూడా ఉన్నాయి. అంటే గ్రామ నక్ష లేదా విలేజ్ మ్యాప్ ఉంది, టీపను లేదా ఎఫ్ఎంబి అంటే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పటం కూడా ఈ 2 వెబ్సైట్లలో ఉంటుంది. వీటితో పాటుగా నిషేధిత ఆస్తుల జాబితా కూడా ఇందులో ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో మీ భూమిలో ఉండదు నిషేధ ఆస్తుల జాబితా, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లకు వెళ్ళాలి. తెలంగాణలో అయితే వ్యవసాయ భూముల నిషేధ జాబితా ఇందులోనే భూభారతి వెబ్సైట్లోనే ఉంది. ఇప్పుడు రైతు చేయాల్సిన పని ఏంటంటే, మీ సర్వే నెంబర్కి సంబంధించి భూమి వివరాలు ఏం చూపిస్తున్నాయి భూభారతిలో కానీ మీ భూమిలో కానీ ఒకసారి చూసుకోండి. వీలైతే ప్రింట్ తీసుకోవటము లేదా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడం చేయాలి. ఇది మొదటి. దాంతోపాటుగా ఐజీఆర్ఎస్ అని ఒక వెబ్సైట్ ఉన్నాయి, అంటే ఈ రిజిస్ట్రేషన్ వారి వెబ్సైట్. తెలంగాణలో అయితే ఐజీఆర్ఎస్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషను తహసీల్దారే చేస్తున్నాడు కాబట్టి ఆ వివరాలు కూడా మనం భూభారతిలో చూసుకోవచ్చు. పాతవి కావాలంటే ఐజీఆర్ఎస్కి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఆ భూమి నిషేధ జాబితాలో ఉందా లేదా తెలవాలన్నా, గత 10-20 సంవత్సరాలుగా లావాదేవీలు ఏం జరిగినాయి చూడాలన్నా కూడా ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి పోతే మీ సర్వే నెంబర్ కొట్టి గత 10 ఏళ్ల ట్రాన్సాక్షన్ చూడొచ్చు. దాంతోపాటుగా ఆ భూమి నిషేధ జాబితాలో ఉందా లేదా చూడొచ్చు. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు కంప్యూటర్లో చూసుకోగలిగే రికార్డు. ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది 3వ స్టెప్ చేయాల్సిన పని ఏంటంటే 3-4 ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాలి. ఆ 3-4 కీలకమైన ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, మీ భూమి సర్వే నెంబరు విస్తీర్ణము రికార్డుతో మ్యాచ్ అవుతుందా కావట్లేదా. నా సర్వే నెంబర్ 4 అని ఉంది, రికార్డులో 3 ఉందా 4 ఉందా, నేను వాస్తవంగా 3 ఎకరాలు ఉంది, నాకు అక్కడ రికార్డులో 3 ఉందా లేదా, ఇది మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. ఇది మొట్టమొదటి. రెండోది, ఆ భూమి యొక్క స్వభావం, అంటే పట్టా భూమా, ప్రభుత్వ భూమా, భూదాన, చాలా రకాల భూములు ఉన్నాయి.
మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లనే రికార్డులో ఉందా లేదా చూడాలి. మీరు పట్టా భూమి అనుకుంటున్నారు, రికార్డులో భూదానాన్ని ఉండొచ్చు, ఎప్పుడు చూసుకొని ఉండరు, ఇప్పుడు చూస్తే అది భూదానం తెలిసిపోయి ఉండొచ్చు. పట్టాన ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఒకటేమో ఫస్ట్ సర్వే నెంబర్ విస్తీర్ణం పోల్చుకొని చూడటము, రెండు భూమి స్వభావాన్ని పోల్చుకొని చూడటం. ఇక మూడోది ఏంటంటే భూ యజమాని పేరు ఎవరిది రాస్తుంది దాంట్లో, మీ పేరే ఉందా, యజమాని పేరు ఇంకా తప్పు పడుతుందా, ఇది మూడోది. ఇక నాలుగోది, అది తెలంగాణలో ఇప్పుడు చూడలేం కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం చూసుకోవచ్చు, అనుభవదారు కాలంలో ఎవరి పేరు వస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఇంకా అనుభవదారు కాలం పేరు గత 10 సంవత్సరాలుగా రాయటం లేదు. కొత్తగా వచ్చిన భూభారతి చట్ట ప్రకారం అనుభవదారు పేరు రాయాలని చట్టం చెప్తుంది, దాని విధి విధానాలు రావాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు అడంగల్ కనుక చూస్తే పట్టాదారు పేరుతో పాటుగా అనుభవదారు పేరు కూడా ఉంటుంది, అందులో ఎవరైనా చూసుకోవాలి. ఈ 4 ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే ఆ భూమికి ఏదైనా సమస్య ఉందా లేదా బయటపడుతుంది. ఎన్ని రకాల సమస్యలు ఉండొచ్చు అంటే మనం చాలాసార్లు అనుకో, తెలంగాణలో 120 రకాల భూమి సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక 70 నుంచి 80 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక సమస్య ఉందా లేదా తెలుస్తుంది. ఏ సమస్య లేకపోతే ఆ కాగితాలను జాగ్రత్త పెంచుకోండి, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇక ఇంకో సోఫిస్టికేటెడ్గా ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంచెం లోతైన పరీక్ష చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటితో పాటుగా రెవెన్యూ రికార్డులు కొన్ని పాతవి కూడా మనం సంపాదించుకోవాలి. ఏం చేయాలి, సెటిల్మెంట్ రికార్డు కావాలి. తెలంగాణలో సేత్వారు, ఆంధ్రాలో ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కాపీ ఒకసారి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకొని కాపీ తీసుకోవాలి ఒకటి. రెండోది, అక్కడి నుంచి ఈ రోజు కొన్న అడంగల్ పహాని వరకు ప్రతి సంవత్సరం యొక్క అడంగల్ పహాని నకలు కూడా దరఖాస్తు పెట్టుకొని తీసుకోవాలి. ఇవి రెండు తీసుకున్న తర్వాత అప్పుడు మనకేమర్థమవుతుంది, సర్వే జరిగినప్పుడు అంటే 1910లో ఆంధ్ర ప్రాంతంలో, 1940లో తెలంగాణ ప్రాంతంలో ఎవరి పేరుంది, ఇప్పుడు ఎవరి పేరుంది, వీళ్ళ పేర్లు ఎట్లా మారుతూ వస్తున్నాయి అనేది మనము ఇంతకుముందు తీసుకున్న ఈసీ ఆధారంగా ఇప్పుడు అడంగల్ పహాని ఆధారంగా వెరిఫై చేసి చూసుకుంటే టైటిల్ ఫ్లో అంటాం చూసారా, లింకులు అని ఉన్నాయా లేదంటారు కదా, ఈ లింకులు మ్యాచ్ అయినా తెలిసిపోతుంది. ఇది రెండో రకం, అంటే ఇంకొంచెం అడిగి వేసి కొన్ని రికార్డులు తెచ్చుకొని. ఇక చివరిది ఒకటి ఉంది, థర్డ్ది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి పోవటం. ఈ కాగితాలన్నీ పెట్టుకొని ఒక లాయర్ దగ్గరికి పోతే లాయర్ ఒక టెస్ట్ చేస్తాడు, దాన్నే టైటిల్ వెరిఫికేషన్ లేదా టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం. అది కనుక చేయించుకొని లాయర్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే ఇది మోస్ట్ సేఫ్. మనం దీన్ని ఏం చేస్తామంటే రైతుల కోసం చాలా తక్కువ కాస్ట్లో ఒక సంవత్సరం పాటు మీకు జ్ఞాపకం ఉంటుంది, భూమి హక్కుల పరీక్ష పేరుతోటి మీరు మీ రికార్డులని వాట్సాప్లో పంపండి, మేము 100 రూపాయలకే పరీక్ష చేస్తామని చెప్పి దాదాపుగా 1000 మంది రైతులకు పైగా కేవలం 100 రూపాయలు ఫీజు ఛార్జ్ చేసి 1000 మంది రైతులకి భూమి హక్కుల పరీక్ష చేసి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చినాం. మీరు ఎట్లయితే ల్యాబ్కి పోతే రక్త పరీక్ష చేసుకుంటే ఒక రిపోర్ట్ మీ చేతిలో పెడతారో, మేము కూడా ఆ రికార్డులన్నీ పరిశీలించి 2 పేజీల రిపోర్టు రైతుకి పంపాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇలాంటి ఒక పరీక్ష చేసుకొని రిపోర్టు దగ్గర పెట్టుకున్నట్లయితే ఈరోజు సమస్య ఉంటే తెలుస్తుంది, పరిష్కారం చేసుకోవచ్చు. సమస్య లేకపోయినా ఈ పరీక్ష కోసం సేకరించిన కాగితాలు రేపు పొద్దున ఎప్పుడు సమస్య వచ్చినా మనని కాపాడతాయి. సార్, గత కొద్ది కాలంగా గమనిస్తే ఈ భూమిపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ధరలు పెరిగినాయో, ఈ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేకపోతే పంట పొలాలకు సంబంధించి అవ్వచ్చు, సో ఈ క్రమంలో చట్టాలు కూడా అదే స్పీడ్గా మారుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? 2 ప్రధానమైన మార్పులు కనపడతాయి శరత్ గారు. ఒకటి, మీరు ఏదైతే అన్నారో భూముల విలువలు పెరుగుతున్నాయి, భూమి మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే అన్ని అవసరాలకి భూమే కావాలి. ఇప్పుడు ఇళ్ళ స్థలాలకు కావాలి, వ్యవసాయానికి కావాలి, ఇండస్ట్రీకల్ అన్నిటికీ భూమి అవసరం పడుతుంది. భూమి లిమిటెడ్, భూమి పెరగదు కదా. అప్పుడప్పుడు జోక్ చేస్తానికంటాం తెలంగాణలో ఆంధ్రలో భూమి పెరిగింది, లక్షల ఎకరాలు పెరిగింది, రికార్డులో పెరిగింది, వాస్తవంగా అయితే పెరగదు కదా. తెలంగాణలో ఒక 20 లక్షల ఎకరాల దాకా పెరిగింది. తెలంగాణలో రికార్డులో పెరిగిన భూమిని కన్నా చూపించాలంటే పక్క రాష్ట్రాలను కబ్జా పెట్టాలని జోకేస్తుంటాం. బట్ భూమి పెరగదు, అది లిమిటెడ్ రిసోర్స్. దానివల్ల ఒక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడికి తగ్గట్టుగా చట్టాల్లో మార్పులు వస్తున్నాయి. రెండోది, మారుతున్న భూమి సమస్యల స్వరూపం వల్ల ఒక మార్పు వస్తుంది. ఈ 2 కాకుండా మూడో ప్రధానమైన కారణం ఉంది, చాలా తక్కువ మందికి తెలిసే కారణం ఏంటంటే 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము భూమి రికార్డులకు సంబంధించి ఒక విధానపరమైన ప్రధాన మార్పు తీసుకొచ్చింది. అంతకు మునుపు పివి నరసింహారావు గారు పలు సందర్భాలుగా ఎర్రకోట మీద ప్రసంగం చేసినప్పుడు కానీ, లేదా వాజ్పేయి గారు మాట్లాడినప్పుడు కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ ఎప్పుడు ఒక మాట ఏమనే వాళ్ళంటే, భారతదేశం ఆర్థికంగా ప్రగతి చెందాలి అంటే ప్రధాన అడ్డంకి భూమి రికార్డులలో ఉన్న లోపాలు, భూ వివాదాలు పెరగటం. అంతేకాదు, మెకెన్జీ అనే ఒక అంతర్జాతీయ సంస్థ భారతదేశం పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆర్థిక ప్రగతి మీద, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఒక ప్రధానమైన మాట ఏం చెప్పారంటే, ఈ దేశంలో భూమి రికార్డులు సరిగా లేకపోవటం వల్ల, భూ చట్టాలు విధానాలు సక్రమంగా లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం జీడిపిలో 1.3% నష్టపోతున్నామని మెకెన్జీ రిపోర్టు. మరి ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు 2 సూచనలు బలంగా వచ్చినాయి. ఒకటి,
భూమి రికార్డులని ఆధునీకరణ చేయాలి. రికార్డులను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచటము, అంటే తాజాగా ఉంచడం అంటే రియల్గా ఎవరు ఓనర్ ఉంటే వాళ్ళ పేరే రికార్డులో వచ్చే విధంగా కంప్యూటరీకరణ జరగాలని ఒక సూచన. రెండో సూచన ఏంటంటే దాదాపుగా 90 దేశాల్లో ఉన్నట్టుగా భారతదేశంలో కూడా టైటిల్ గ్యారంటీ విధానం తేవాలనే ఒక సూచన. దానికి తగ్గట్టుగానే 2004లో 2 ప్రధానమైన మార్పులు వచ్చినాయి. మీరు ఈ రోజున ఏవైతే భారీ మార్పులు చూస్తున్నారో దానికి బీజం పడింది 2004లో. 2004లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విధాన ప్రకటన చేస్తే ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రిజంప్టివ్ రికార్డుల స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేబోతున్నామని చెప్పి విధాన ప్రకటన కేంద్రం చేసింది. చేయటంతో పాటుగా ఈ దేశంలో టైటిల్ గ్యారంటీ విధానం తేవటం కోసం ఒక కొత్త పథకానికి అప్పుడు అంకురార్పణ జరిగింది. అదే NLRMP. దాన్ని ఇప్పుడు పేరు మార్చి కొంత మార్పులతోటి ఈరోజు కూడా DILRMP అని ఒక పథకం అమలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 100% నిధులు కేంద్రం ఇస్తుంది. ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం అది ఎప్పటి వరకు సాధించాలంటే డేట్లు మారుతూ పోయినాయి. ఒకప్పుడైతే 2020 నాటికి లక్ష్యం నెరవేరాలనుకున్నారు, 2025 అన్నారు, ఇప్పుడు 2030 అంటున్నారు. 2030 నాటికి ఈ రోజున ఉన్న భూమి రికార్డులు సమగ్రంగా మారాలి, భూమి చట్టాలన్నీ మారాలి. ఆ అంతిమ లక్ష్యం అది కాబట్టి మెల్లగా ఈ ఉన్న చట్టాల్లో ఆ విధంగా మార్పులు జరుగుతూ పోతున్నాయి. 6వ చట్టం కావచ్చు. అన్నిటికంటే ప్రధాన మార్పు మీరు చూసేది, ఒకప్పుడు కాగితాల మీద మాత్రమే ఉన్న రికార్డు ఇప్పుడు పూర్తిగా కంప్యూటర్లకు వచ్చింది. మీరు మీ భూమి పోర్టల్ కావచ్చు, భూభారతి పోర్టల్ కావచ్చు, కంప్యూటర్లో మీరు చూడగలుగుతున్నారు. ఒకప్పుడు చేతి రాతతోటి జరిగే రికార్డు మార్పు కాస్త మ్యూటేషన్ కాస్త ఇప్పుడు డిజిటల్ మ్యూటేషనే జరుగుతుంది. ఒకప్పుడు మీరు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే సమస్య ఉంటే కాగితం మీద దరఖాస్తు రాసి కార్యాలయానికి పోవాల్సిందే తప్ప ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్లోకి వెళ్ళి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ మార్పులన్నిటికంటే తోటగా 2 చట్టాలలో చాలా మార్పులు వచ్చినాయి. అవి రైతులకు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఒకటి 6వ చట్టంలో మార్పు. భూమి హక్కుల రికార్డు నిర్వహణ కోసం ఏదైతే ఆంధ్రాలో 6వ చట్టం ఉందో, తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ఉందో, హక్కుల రికార్డుల నిర్వహణలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. రెండోది కౌలుదారులకు సంబంధించిన చట్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం అమలు జరుగుతుంది. తెలంగాణ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు మళ్ళీ కొత్త చట్టం తేవాలని. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 చట్టాలు మన ఇప్పటిదాకా 10 ఏళ్లలో. అంతకు మునిపోయేమో పాత కౌలు చట్టం ఉండే. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఒక గుర్తింపు కార్డులు ఇచ్చే చట్టం, LEC కార్డుల చట్టం వచ్చింది. అది పోయి క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వింటున్నాం గడిచిన 6 నెలలుగా దాని స్థానంలో ఇంకో కొత్త కౌలు చట్టం తెచ్చే మార్పు జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రోజున ఇప్పుడున్న చట్టం రేపు అట్లా ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇట్లున్న రికార్డు రేపు అలాగే ఉంటుందో లేదో తెలియదు. ఇంత డ్రాస్టిక్గా చట్టాలు మారుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎప్పటికప్పుడు భూమి రికార్డులో వాళ్ళకు సంబంధించి ఏముందో చూసుకోవటం, ఎప్పటికప్పుడు చట్టాలలో ఏం మార్పులు వస్తున్నాయో తెలుసుకోవటం తప్పనిసరి అయిపోయింది. అందుకే నెలతల్లి కార్యక్రమం ద్వారా HM TV ఇన్నేళ్లుగా ఎప్పుడు ఏ తాజా మార్పు రికార్డుల గురించి వచ్చినా చట్టాల గురించి చెప్తున్నాం. ఇది కనుక ఫాలో అవుతూ కూర్చున్నట్లయితే ఎప్పటికప్పుడు ఏ మార్పులు వస్తున్నాయో కూడా రైతాంగానికి తెలుస్తూ ఉంటుంది. అంటే ఈరోజు చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏంటంటే రైతులకు సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారు, కానీ ఆ రికార్డులకు సంబంధించి ఏ విధంగా అంటే మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కూడా ఒకటి ఉంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఒకప్పుడు అంటే ఈ రోజు కూడా ఆ మాట అనొచ్చు, భూమి రికార్డులు కేవలం రెవెన్యూ శాఖ గుప్పిట్లో ఉన్న సమాచారం, బయటకు తెలిసేది కాదు. ఒకవేళ వేరే వాళ్ళ రికార్డు చూడగలిగినా అర్థం చేసుకునే పరిస్థితి ఉండేది కాదు రెవెన్యూ రికార్డులు. ఎందుకంటే అది గొలుసుకట్టు తెలుగులో ఉండేది, మరాఠీలో ఉండేది, హిందీలోనో ఉర్దూలోనో రాసి ఉండే రికార్డు ఉండేది పాత రికార్డు. ఇప్పుడు కొంత అందులో ఉన్న రెవెన్యూ పదాలు అర్థం కావాలంటేనే గందరగోళం ఉండేది, ఆ టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఈ రోజుకి కొంచెం చాలా డిమిస్టిఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా రైతులు కూడా రికార్డు అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. రెండోది, భూమి రికార్డులు చట్టాలైన ఒక రకమైన భయం, అందులో తప్పు ఉంది. ఇప్పుడు మనం చూడండి, మీకు ఎప్పుడైనా ల్యాబ్కి పోయి పరీక్ష చేయించుకుంటే ముందు భయపడతాం, ఎక్కడ రోగం ఉందని చెప్తారేమో. చేయించుకోవడం మంచిదే కదా, ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఈ భూములు కూడా అంతే. ఈ రికార్డు ఆ రికార్డు తీయటం మొదలు పెడితే ఏదైనా సమస్య ఉందని బయటపడుతుందేమో, దీన్ని ఇంకెవరైనా అడ్వాంటేజ్గా వాడుకుంటారేమో అనే భయంతో అసలు చూసుకోవటం మానేస్తున్నాం. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, ఈరోజు కూడా భారతదేశంలో అది భూమి అనే అంశం ఒకటే కాదు, విత్తనం కావచ్చు, భూమి కావచ్చు, మరి ఏ అంశమైనా సరే చట్టాలని అవగాహన తీసుకోవటము, చట్టాలను వాడుకోవటం మన దేశంలో చాలా చాలా తక్కువ. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఒక సంతోషం ఏంటంటే, భూమి ల్యాండ్ లిటరసీ అంటాం, ల్యాండ్ లీగల్ లిటరసీ అంటాం, రికార్డులను అర్థం చేసుకోగలగటం, చట్టాలు అర్థం చేసుకోగలగటం గడిచిన 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇంతవరకు పెరిగిందంటే అందులో ఒక ప్రధాన భూమిక మనం పోషించాం. అది ఇంతకుముందు HM TV భూమి కోసం కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి వారం చేస్తున్న నెలతల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కావచ్చు. అంత సమాచారం ఇంతకుముందు లేదు. మీరు చూడండి, చట్టాల మీద రికార్డుల మీద ఇంత సమాచారం ఎప్పుడన్నా బయట ఉందా?
ఆ సమాచార లోపం వల్ల కూడా రైతులు కొంత తెలుసుకోలేకపోయారు. ఒక విషయం క్లుప్తంగా చెప్పండి. అంటే ఈ ఏదైతే రికార్డులకు సంబంధించి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి రెవెన్యూ ఆఫీస్ నుంచి? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రికార్డులన్నీ. రెండే సోర్సులు ఉన్నాయి. ఒకటి నేను మొదట్లో చెప్పినట్టుగా ఏవైతే ఆన్లైన్ రికార్డులు ఉన్నాయో వాటిని మనం ఇంట్లో ప్రింట్ తీసుకోవచ్చు. దాని అధికారిక కాపీ కావాలనుకున్నట్లయితే ఈ సేవా కేంద్రానికో మీ సేవా కేంద్రానికో పోయి అప్లై చేసుకుంటే మనకు అధికారికమైన కాపీ తీసుకోవచ్చు. అందులో ఏమేమి ఉన్నాయి? అడంగల్ పహానీ ఉంది, ఆర్ఓఆర్ రికార్డు ఉంది, గ్రామ నక్ష ఉంది, ఎఫ్ఎంబి టీపన్ ఉంది, నిషేధిత ఆస్తుల జాబితా ఉంది. రాబోయే రోజులలో సెటిల్మెంట్ రికార్డు కూడా రాబోతుంది. ఇవన్నిటిని మనం ఆన్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా పాత పహానీ అడంగల్ కావాలన్నా లేకపోతే ఇతర రెవెన్యూ రికార్డుల కాపీలు ఏది కావాలన్నా సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్ కార్యాలయానికి దరఖాస్తు పెట్టి తీసుకోవచ్చు. 10 రూపాయలు ఫీజు కట్టినట్లయితే దానికి జిరాక్స్కి ఎంత ఫీజు అవుతుందో అది అదనంగా వసూలు చేసుకొని మనం కాపీలు పొందడానికి ఉంటుంది. సో భూ యజమాని చేయాల్సిన పనులు రెండే. ఒకటి ఆన్లైన్లో రికార్డు ముందు చేసుకోవటము, ఏవేవైతే రెవెన్యూ కార్యాలయం నుంచి కావాలో వాటిని కనుక తహసీల్ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ కాపీలు పొందొచ్చు. ఒకవేళ తహసీల్దార్ ఆఫీస్లో కనుక ఆ రికార్డు మీకు లేదని చెప్పినా ఇవ్వకపోయినా ఆర్టీఐ కింద పై స్థాయికి సమాచారం కోసం వెళ్ళొచ్చు. ఇదొకటి. రెండోది ఈ గ్రామ నక్ష కానీ టీపన్ ఎఫ్ఎంబీలు కానీ కొన్ని సందర్భాల్లో తహసీల్ ఆఫీసులు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు జిల్లా కలెక్టరేట్లో ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అని ఒక కార్యాలయం ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనం ఈ కాపీలు పొందడానికి అవకాశం ఉంటుంది. భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ తీసుకొని దగ్గర పెట్టుకుంటే చాలు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం జరుగుతున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఈ రికార్డులను కలెక్ట్ చేసుకునే విషయంలో అంటే కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్లాంటి క్రమంలో ఏదైనా ప్రత్యేకంగా దీనికి సంబంధించి సంస్థలు ఉన్నాయి అంటే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం కానీ ఈ రికార్డులను సాధించడం కానీ వాటి అంటే ఇప్పుడు భారతదేశంలో 1987 నుంచి ఉచితంగా న్యాయ సలహాలు పొందటం, న్యాయ సహాయం పొందటం అనేది హక్కు. ఓ చట్టం వచ్చింది. ఆ చట్టం కింద సహాయం సలహాలు పొందడానికి తాలూకా ఎక్కడెక్కడైతే కోర్టులు ఉన్నాయో ఆ కోర్టుల పరిధిలో న్యాయ సేవా సంస్థలను ఉన్నాయి. ఎక్కడ జిల్లా కోర్టు ఉన్న చోట కానీ, సబ్ కోర్టు ఉన్న చోట కానీ, హైకోర్టు ఉన్న చోట కానీ న్యాయ సేవా సంస్థ అని ఉంటుంది. మనం అక్కడికి పోయి సలహాలు సూచనలు అడగొచ్చు. తర్వాత ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వెబ్సైట్లోకి పోయి కూడా మనం కొంత ఉచితంగా సాయం పొందే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం కానీ వ్యవస్థ కానీ భూమి, వ్యవసాయం ఇట్లాంటి సంబంధించిన అంశాల్లో దాదాపుగా ఎట్లాంటి సలహాలు సహాయం అందట్లేదు. ఇందుకోసమే తెలంగాణలో గడిచిన అంటే 2 సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల పేరుతోటి మా సంస్థ అంటే లీఫ్, నేను బాధ్యుడిగా ఉన్న మేము నల్సార్ విశ్వవిద్యాలయము, గౌరవ లీగల్ సర్వీస్ అథారిటీ, హైకోర్టు వారితో కలిసి వరంగల్ జిల్లా కోర్టులోనే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఏర్పాటు చేశాము. 100 గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు నడుస్తున్నాయి. అక్కడికి పోయి ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లకు పోయి కూడా సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పారాలీగల్ వ్యవస్థ ఉండేది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ ల్యాండ్ పని జరగట్లేదు. వాళ్ళందరూ కనుక మళ్ళీ తిరిగి తీసుకొచ్చినట్లయితే వాళ్ళందరి దగ్గర వీళ్ళందరినీ పెట్టింది ఎందుకంటే మీరు అడిగిన దానికి రైతులకు ఉచితంగా ఆ రికార్డులను తీసుకొచ్చి ఇవ్వటము, సమస్య ఉంటే సలహా చెప్పటము, రికార్డులు చూసి సమస్య ఉందా లేదా చెప్పడం కోసం మండలానికి ఒక పారాలీగల్ ఒకప్పుడు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొస్తే కనుక కొంత ఉపయోగం ఉంటుంది. ఈ రోజుకి ఉన్నది ఏకైక అవకాశము ఒకటి లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళటము, లేదా తెలిసిన రెవెన్యూ వాళ్ళనో లేకపోతే మన లాయర్లు ఎవరైనా దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ సలహాలు తీసుకోవాలి. కానీ మేము లీవ్ సంస్థ తరపున 2 పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి భూమి వ్యవసాయ చట్టాల మీద విస్తృతంగా నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నంతో పాటుగా ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని నియమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే భూభారతి వాలంటీర్ల పేరుతోటి తెలంగాణ ప్రయత్నం మొదలైంది. దాదాపు 3000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మా లీవ్ సంస్థ లక్ష్యం ఏంటంటే రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పల్లెలో భూమి వ్యవసాయ చట్టాల మీద ఒక వాలంటీర్ని పెట్టాలని, వాళ్ళ ద్వారా కూడా మీరు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపు మీరు ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది రైతుల సమస్యలు చూస్తుంటారు. అంటే ఎస్పెషల్లీ భూమి రికార్డులకు సంబంధించి మేజర్గా ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి సార్? జనరల్గా మేజర్ ఇష్యూస్ 80% సమస్యలన్నీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్ఓఆర్ రికార్డుకి సంబంధించిన సమస్యలే. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నాకు భూమి ఉంది కానీ నాకు పాస్ పుస్తకం రాలేదు, నాకు పాస్ పుస్తకం వచ్చింది కానీ అందులో తప్పులు ఉన్నాయి అనేదే మనకు 80% భూమి సమస్యలు కనపడతాయి. దానికి ఈ సమస్యకు పరిష్కారం కూడా తెలంగాణలో అయితే భూభారతి చట్టం, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఓఆర్ చట్టం కింద రెవెన్యూ యంత్రాంగానికి ఇప్పుడు అధికారాలు వచ్చినాయి. ఒకప్పుడు నిన్న మొన్నటి దాకా తెలంగాణలో కోర్టుకు తప్ప రెవెన్యూ వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా రెవెన్యూ అధికారులకు అధికారాలు వచ్చినాయి. సూటిగా మీకు వ్యవసాయ భూమి ఉండి పాస్బుక్ లేకపోయినా
పాస్బుక్ వచ్చిన తర్వాత కూడా రికార్డులో సమస్యలు ఉన్నట్లయితే 3 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. రికార్డులు ఎక్కించుకోవడానికి తహసీల్దార్ దగ్గరికి పోవచ్చు, అప్పీల్ పోవాలంటే ఆర్డీఓ దగ్గర కానీ అడిషనల్ కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి ఆర్ఓ చట్టంలో అవకాశం ఉంది. ఇంకొక 10% సమస్యలన్నీ కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉన్నాయి. అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, పాస్బుక్, దానికి ఒక ప్రత్యేక చట్టం ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉంది. పిఓటి చట్టం కింద ఒక 10% సమస్యలు వస్తాయి. ఇంకొక 5% సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఉండే చట్టాల పరిధిలో, అది ఎల్టీఆర్ చట్టం కావచ్చు, ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ చట్టం కావచ్చు, లేదా సెటిల్మెంట్ చట్టం కింద. ఇక మిగతా 5% మిగతా సమస్యలు ఉంటాయి. అది కౌలుదారుల సమస్యలు కావచ్చు, ఇతర చట్టాల కింద. మేజర్గా 90% సమస్యలు ఆర్ఓఆర్ పిఓటికి సంబంధించినవి ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ కంప్యూటరీకరణకు సంబంధించి, డిజిటలైజేషన్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఎంత ట్రాన్స్పరెన్సీ పెరిగిన కొద్దీ ఈ సమస్యలు మాత్రం తగ్గట్లేదు, ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు కారణం ఏంటి? ఇందులో 3 ప్రధానమైన కారణాలు. మన కంప్యూటరీకరణ స్టార్ట్ అయింది 80వ దశకంలో. కంప్యూటర్ రికార్డులు అంటే కాగితాల మీద ఉన్న రికార్డులు కంప్యూటర్కి ఎక్కాలి. ఇక ఇప్పటి నుంచి భూమి రికార్డులని కంప్యూటర్ ద్వారానే నిర్వహణ చేయాలని నిర్ణయం తీసుకున్నది 1980 దశకంలో. అంటే ఇప్పుడు దాదాపుగా 45 ఏళ్ళు అవుతుంది. మరీ ముఖ్యంగా 2004 తర్వాత కంప్యూటరీకరణ చాలా వేగం పుంజుకుంది. కాగితాలలో ఉంటే తప్పు జరుగుతుంది, ట్యాంపరింగ్ అవుతుంది, కాగితాల మీద నివారణ జరిగినప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇన్ని కారణాలు చూపించి మనం కంప్యూటరీకరణ వైపు వెళ్ళాం. మీరు అన్నట్టుగా కంప్యూటరీకరణ అయిన తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకప్పుడు 10 సమస్యలు కాస్త 100 సమస్యలుగా మారిపోయిన సందర్భం మొన్న మధ్యలో తెలంగాణది చూసాం. అంతకు మునుపు 2014 నుంచి 2018 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీ భూమి పోర్టల్ తెస్తున్నప్పుడు 1 కోటి తప్పులు వచ్చినాయి ఆన్లైన్ రికార్డులో సవరించండి. దానికి 3 ప్రధాన కారణాలు నేను చెప్తున్నాయి మాత్రమే కాదు. జేఎన్యూలో, జవహర్లాల్ యూనివర్సిటీలో ఈ కంప్యూటరీకరణ మీద 2 పిహెచ్డీలు వచ్చినాయి. 2 రెవెన్యూ అధికారులే కంప్యూటరీకరణ మీద పిహెచ్డీ చేశారు. దాంతోపాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏదైతే ఈ పథకాలన్నింటిని అమలు చేస్తుందో, డిజిటలైజేషన్ పథకాలు ల్యాండ్ మీద, వాళ్ళు ఒక 8 ఏళ్ల కింద భారీ ఎత్తున స్టడీ చేశారు, రివ్యూ పెట్టారు. ప్రైవేట్ రంగం వాళ్ళని పిలిపించుకున్నారు, సివిల్ సొసైటీని పిలిపించుకున్నారు, ప్రభుత్వ అధికారిని పిలిపించుకొని రివ్యూ చేశారు. ఆ 3 రివ్యూ మీటింగ్ నేను కూర్చున్నాను. అక్కడికి పిలిస్తే నేను కూడా 3 రోజుల పాటు నేను పాల్గొన్నా. ఏం సారాంశం తేలింది అంటే, 1 కాగితాల రికార్డు కంప్యూటర్లకు ఎక్కిస్తున్నప్పుడు కమ్యూనిటీ భాగస్వామ్యం లేకపోవటం వల్ల తప్పులు జరుగుతున్నాయి. అంటే ప్రజల భాగస్వామ్యం ఎక్కడెక్కడైతే కొంచెం బాగుందో అక్కడ తప్పులు తక్కువ వచ్చినాయి. ఎక్కడెక్కడైతే ఈ కంప్యూటరీకరణ కేవలం మళ్ళీ ఏసీ రూమ్లకు పరిమితం అయిపోయి కాగితాలను కంప్యూటర్లకు మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయో తప్పులు ఎక్కువ జరిగినాయి. మీకు ఉదాహరణ మీరే వచ్చారు, పుట్టల భూపతి గ్రామం, అదొక ఉదాహరణ చెప్పారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. పుట్టల భూపతిలో ఏం జరిగింది, రికార్డులో తప్పు గుర్తించిన దగ్గర నుంచి వాటిని ప్రాసెస్ అయ్యి పరిష్కారం చేసే దశ వరకు కూడా అక్కడ గ్రామంలో ఉన్న కొంత యువతి యువకులు వాలంటీర్గా పనిచేశారు, గ్రామస్తులు ఇన్వాల్వ్ అయ్యారు, రెవెన్యూ శాఖ భాగస్వామ్యంతో జరిగింది. కాబట్టి 100% ఆ గ్రామంలో తప్పులు రాకుండా రికార్డు వచ్చింది. కానీ మనం భూరికాల ప్రక్షాళనతో రాష్ట్రమంతటా చేసినప్పుడు మీ కళ్ళ ముందు కనపడింది. అది ఒక్క తెలంగాణ పరిమితం కాదు, ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ భాగస్వామ్యం తక్కువ ఉందో అక్కడ తప్పులు ఎక్కువ జరిగినాయి. మొట్టమొదటి. రెండోది, కంప్యూటరీకరణ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు కూడా మనం ఏ ఒక్క రికార్డు ఫైనల్ రికార్డు అని చెప్పట్లా. మళ్ళీ అన్ని రికార్డులు కంప్యూటరీకరణ జరగాలి, అప్పుడు మాత్రమే మీకు పూర్తి అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఉంది భూమి రికార్డులు ఏమేమి ఉన్నాయి, మీకు పహాని చేయాలి, 1B చేయాలి, తర్వాత పాత పహానీలన్నీ చేయాలి, సేత్వారు, కాసర పహాని చేసాలా, ఇన్ని రికార్డులు ఉన్నాయి. మనం కంప్యూటర్ దగ్గర దేన్ని చేసినాం, కేవలం ఆర్ఓఆర్ రికార్డుని చేసాం, లేటెస్ట్ పహాని అంతవరకు అయింది తప్ప మిగతా రికార్డుల డిజిటలైజేషన్ ఇంకా స్లోగా జరుగుతుంది. అయితే ఆ రికార్డులన్నీ కంప్యూటర్లకు రావాలి, లేదా ఈ ఒకటే రికార్డు ఉంటుందని చట్టమన్నా చేసుకోవాలి. ఇది రెండవ ల్యాక్యూన్ అంటే వాళ్ళ పొరపాటు కనపడుతుంది. ఇక మూడవది ఏంటంటే, ఎంత కంప్యూటరీకరణ పెరిగినా సాధారణ పౌరుడికి ఇంకా భూమి రికార్డు చూసుకోవాలంటే ఫిజికల్ కాపీనే ఆయనకి భరోసా. అది నేను అంటున్న మాట కాదు. ఎస్ఆర్ శంకరన్ గారు పేదల ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకు పేరు. ఆయన చనిపోయే దశలో కూడా 2-3 మీటింగ్లో వారు పాల్గొన్నప్పుడు ఆ 2-3 సందర్భాలలో ల్యాండ్ మీద మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఒకసారి వారితో పాటు డయాస్ షేర్ చేసుకునే అదృష్టం కూడా కలిగింది. ఆయన ఏమంటారంటే, ఆయన కంప్యూటరీకరణ మొదలైనప్పుడు సెక్రటరీగా పనిచేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆయన 2 మాటలు ఎప్పుడు అంటాడు, కంప్యూటరీకరణ మాట్లాడుతూ, ఈ రోజున కంప్యూటరీకరణ జరిగితే అమెరికాలో కూర్చున్న వాళ్ళకు, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకు, లండన్లో కూర్చున్న వాడుకు వాడి రికార్డు బాగానే చూసుకోగలుగుతాడు, కానీ అరక దున్నుకునే రైతుకు మళ్ళీ కాగితం రికార్డే దిక్కవుతుంది అనే ఒక మాట అంటాడు. రెండోది ఏమంటారంటే, మీరు కంప్యూటర్లో చెత్త పెడితే కంప్యూటర్ చెత్త ఇస్తుంది, మీరు క్లీన్ రికార్డు పెడితే కంప్యూటర్ క్లీన్ రికార్డు చూపిస్తుంది. మన కంప్యూటరీకరణ జరుగుతున్న తప్పేందంటే, రికార్డులను పూర్తిగా సంస్కరించుకోకుండానే తప్పుల తడకగా ఉన్న రికార్డుని కంప్యూటర్లో పెట్టి కంప్యూటర్ అంతా బాగా చేసిన ఆలోచిస్తాం. ఇవి ప్రధానంగా. ఇక వీటిని మించి ఇంకోటి కనబడుతుంది. కాగితాల రికార్డు ట్యాంపర్ చేస్తే
పట్టుకోవడానికి సులభం అయ్యేది. అలా పేజీ చింపగలిగేటోళ్ళు, వేరే పెన్తో రాసేటోళ్ళు, ఎక్కడో ఒకటి దొరికిపోయేది. ఈ రోజున కంప్యూటర్లకు వచ్చిన తర్వాత లాగిన్లకు వెళ్ళిపోయి అసలు ఏ ట్రేసో మిగలకుండా మీ పేరు తీసి నా పేరు రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చాలా ఉదాహరణలు చూసాం. ఈ రోజు దాకా షరత్ పేరు రికార్డులో ఓనర్ కనబడుతుంది, తెల్లారికి మారిపోయింది. ఇవన్నీ ఆ తప్పులు జరుగుతాయి. అంటే కంప్యూటర్లు వచ్చిన తర్వాత మ్యానిపులేషన్ కూడా ఇంకా పెరిగింది. కాబట్టి ఈ రోజుకు టెక్నాలజీలో ఇంకా మార్పు రావాలి. ఈ టెక్నాలజీ సోఫిస్టికేషన్ పెరగాలి. టెక్నాలజీ ఎంత సోఫిస్టికేటెడ్గా ఉండాలి అంటే మీ పేరు మారిస్తే నెక్స్ట్ సెకండ్ నాకు సమాచారం వచ్చేంత సోఫిస్టికేషన్ పెరిగినప్పుడు మాత్రమే ఈ కంప్యూటర్ తప్పులు తగ్గుతాయి. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది అదొక సాధనం. కంప్యూటర్ ఈజ్ అ టూల్, అది ఎవ్రీథింగ్ కాదు అనేది అర్థమైతే కంప్యూటరీకరణ వల్ల ఫలితాలు వస్తాయి. మనం మాట్లాడుకున్నట్టు ఈ భూ హక్కుల పరీక్ష, భూమి హక్కుల పరీక్షకు సంబంధించి చేసినప్పుడు దాంట్లో తప్పులు దొరికినట్టు తేలితే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఇది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కార మార్గం ఉంది. కానీ ఒక జనరల్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. జనరల్ సమాధానం ఏంటంటే, మీ సమస్య కనుక భూమి రికార్డులో జరిగిన తప్పులకు సంబంధించి అయినట్లయితే రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చు. అది ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్కి అధికారాలు ఉన్నాయి, రికార్డులు సవరణ చేయవచ్చు. లేదా ఇది కాదు మీ అసలు యాజమాన్య హక్కు వివాదం, ఆ భూమి నీదా నాదా అనే కొట్లాట అన్నదమ్ముల మధ్యలోనో గట్టి పంచాయతీ ఉన్నప్పుడు అలాంటి సమస్యలు వస్తే కనుక ఈ భూమికి యజమాని ఎవరు అని నిర్ణయించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు, సివిల్ కోర్టుకి వెళ్ళాలి. మూడోది, నా భూమి మీరు ఆక్రమించేసుకున్నారు లేదా నా భూమిలోకి మీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు నా భూమిలో రాకుండా ఆపుకోవాలన్నా లేదా నా కబ్జా గురైన భూమిని తిరిగి తెచ్చుకోవాలన్నా రెవెన్యూలు ఏం చేయడానికి ఉండదు, సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఇది రెండోది. మూడోది, ఒకవేళ మీ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయినట్లయితే అది ఏ రకమైన సమస్య అయినా రెవెన్యూ యంత్రంగా పరిష్కరించవచ్చు. ఆ భూమికి మీద కాదా అని కూడా తేలవచ్చు. ఆక్రమించుకుంటే తిరిగి తెచ్చే అధికారం కూడా రెవెన్యూ యంత్రంగా ఉంటుంది అసైన్మెంట్ భూమి అయితే. నాలుగోది, ప్రభుత్వ భూమి కనుక అయినట్లయితే భూ ఆక్రమణ చట్టం కింద రెవెన్యూ యంత్రాంగమే చర్యలు తీసుకోవచ్చు. ఇక చివరిగా మనకు ఎక్కువగా వస్తున్న ఈ సమస్యలలో రెవెన్యూ ఇవి కాకుండా కౌలుదారు సమస్యలు కానీ లేకపోతే ఎల్టీఆర్ సమస్యలు కానీ ఆర్ఓఎఫ్ఆర్ సమస్యలు కానీ ఉన్నట్లయితే ఆ చట్టాల కింద ఎవరైతే యంత్రాంగం ఉందో వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ నేను చాలా పైన సమాధానం చెప్పిన, ఎందుకంటే లోతుగా వెళ్ళాలంటే ఆంధ్ర తెలంగాణలో కలిపి 200 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకంగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. ఈ భూ హక్కుల పరీక్షలకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు దాదాపు 200 పైగా సమస్యల గురించి చెప్పారు. వీటికి సంబంధించి మనం ఈ నేలతల్లి కార్యక్రమంలో ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి మనం ఈ సమస్యలకు సంబంధించి చేస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అంశాలపై మరిన్ని రాబోయే ఎపిసోడ్లో చేద్దాం. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.